హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం అమ్మాయి. ఇదేంటని చూస్తున్నారా? సో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టానండి. సో బీట్రూట్ ఉంటే ఇంట్లోని అదైతే సోప్ చేసుకున్నాను. సో వింటర్ సీజన్ కదా, సో బాగా డ్రై అయిపోతుంది, ఫేస్ కన్నా వాడదాము, మొత్తం పగుళ్ళు వచ్చేసాయి అనమాట అనేసి చేసుకున్నాను. సో చాలా బాగా ఉంది. సో యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా చెప్తాను. మంచిగానే ఉంటుంది, మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే యూజ్ చేసుకోండి. సో దాన్ని అయితే షార్ట్ వీడియో అయితే పెట్టాను. సో ఇంకా నైట్ చేశాను కదా, ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. సో ఇంక తర్వాత అయితే ఇంకా అదంతా చూసేసి ఒకసారి దాన్ని అయితే ఒక ట్రైల్ వేసేసి నేను మా వాడు అంటే ఏది చేసినా వెంటనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అదైతే ఎలా ఉంది ఏంటి, సోప్ నొరగొస్తుందా లేదా అని ట్రై చేస్తున్నాం అనమాట. మార్నింగ్ ఇది లేచిన వెంటనే, సో అంటే టైం వచ్చేసి 5:30 అవుతున్నట్టుంది. తొందరగానే లేచాను. ఈ రోజు నేను ఎవ్రీ మంత్ నేను చవితి చేసుకుంటాను, సంకష్ట చతుర్థి. అది చేసుకోవడానికి నేను ఎర్లీ మార్నింగ్ లేచేసాను అనమాట. ఎవ్రీ మంత్ చేసుకుంటాను. సో అలానే ఈ మంత్ కూడా. సో అంటే ఇంకా ఆల్మోస్ట్ 8 months నుంచి చేస్తున్నట్టున్నాను, అలవాటు అయిపోయింది. మనకున్న కొంచెం సంకటాలు తొలగాలంటే ఏదో ఒకటి అలా ట్రై చేస్తూ ఉండాలి. సో అందుకోసం ఇంకా తర్వాత అయితే సోప్ అయితే బాగానే ఉంది. సోప్ నైతే యూజ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఒక చేతితో వీడియో, ఒక చేతితో వల్ల సరిగా కనిపించట్లేదు. కాకపోతే సోప్ బాగానే నొరగొస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలోనే వాష్ చేద్దామని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, సింక్ దగ్గర. చూడాలి గుర్తుంటుందో ఉండదో. మిగతా సోపులతో కంపేర్ చేస్తే గ్లో బాగుంటుంది, కానీ కాకపోతే తొందరగా మెల్ట్ అవుతుంది అనేసి నా ఒపీనియన్. పియర్ సోప్ అయినా సరే మనకి మిగతా సోప్ కన్నా కొంచెం తొందరగా అవుతుంది. నేనైతే వింటర్ లో మాత్రమే, అది నేను కూడా కదా మా తీసుకొచ్చారు, నాకు అలాంటి ఏమి ఉండదు. ఎప్పుడు కూడా సంతూరే యూజ్ చేస్తాను, లేదంటే నాకు ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి. సో తర్వాత నా యాజ్ యూజువల్ పనులు అనమాట. ఇడ్లీ పెట్టుకోవడం, హాట్ వాటర్ పెట్టడం, కర్రీకి ఆనియన్స్ కట్ చేయడం. అప్పటికే 7 అయిపోయింది. అయినా సరే నా ప్రయత్నాలు ఏంటో, నాకు సోప్ ఎలా వచ్చిందని ఆత్రం చూస్తున్నాను, కానీ అప్పటికే 7 అయిపోయింది. ఇంకా 7 అవ్విందంటే 1 hour లో టిఫిన్ చేయాలి, రైస్ వండాలి, కర్రీ చేయాలి, ఆ ఒక్క స్టవ్ మీద అని. అందుకోసం ఇంకా పరిగెడతా ఉంటాను అనమాట. అంటే కొంచెం కంగారు వస్తుంది ఆ టైం 7 అయిపోయిందంటేని. ఈ లోపు నేను దీపం పెట్టుకునే లోపు కూడా నేను హాట్ వాటర్ పెట్టుకోవడం అలా చేస్తాను, కానీ ఆయన ఒక 1/2 hour కొంచెం హడావిడి అయిపోతుంది. సో మా వాళ్ళు నన్ను కంగారు పెడతారు అనమాట. ఇంకా తర్వాత నాన్న దగ్గరికి అయితే పాలకి వెళ్తాడు మా వాడు. సో ఇంక తెచ్చి ఇవ్వట్లేదు అనమాట. ఇంకా మా పెద్దోడు వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళి తెస్తున్నాడు. ఇంకా గుర్తున్నప్పుడు అయితే పంపిస్తున్నాను, గుర్తు లేకపోతే ఇంకా అంతే, ఇంకేం చేయాలి. తర్వాత అయితే బాటిల్ పాలు అయితే విరిగిపోతున్నాయి నీట్ గా క్లీన్ చేయకపోతే. లాస్ట్ టైం లీటర్ పాలు వేస్ట్ అయిపోయానేసి ఇంకా ఇప్పుడు కొంచెం లేట్ అయినా సరే దాన్ని సోప్ తో కడిగి కొంచెం హాట్ వాటర్ తో కడుగుతున్నాను, లేదంటే పాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అందుకోసం అయితే ఇంక ఇప్పుడైతే నిన్న రొయ్యలు తీసుకున్నాను కదా, నిన్న అయితే చేప కుక్ చేసేసాను, ఈ రోజు రొయ్యలు. ఇంకా అందులోకి అయితే ఆలు వేసి వండుతాను అనమాట. వంకాయ టమాటా అంటే మా వాడికి దగ్గు పడదు. ఆలు అయితే రొయ్యలు తీసేసిన ఆలు గ్రేవీ అయితే వేస్తాను. సో నేనైతే ఇంక ఈరోజు ఫాస్టింగ్. నా సంకటాల కోసం నేను చేస్తున్న ప్రయత్నాలు అనమాట. ఇంకా వాళ్ళకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం గ్రేవీలా ఉంటది, ఇలా ఆలుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొన్ని ఆనియన్స్ కూడా ఎక్కువ వేసాను. ఇంకా ఒక పక్క బాయిల్ చేసుకుంటున్నాను. ఎవరి కోసం అనుకుంటున్నారు ఈ ఎగ్స్? మా పిల్లల కోసం కాదండి, మా చిన్న పిల్లలు, మా లూసీ రూబీ కోసం అనమాట. సో ఇంకా ఒకేసారి అన్ని వాటర్ పెట్టి ఒక ఎగ్ బాయిల్ చేసుకునే బదులు ఇంకా 2 eggs వేసేసాను అనమాట. ఇవాళ రేపు కూడా ఉంటది. ఇంకా అదేంటో ఒలిచి ఫ్రిడ్జ్ లో పెడతాను, తినే ముందు ఒక 1 hour ముందు బయట పెడతాను అనమాట. ఇంకా తులసి మొక్క నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను కదా, చిన్న దాని నుంచి. నాకు ఎప్పటి నుంచో ఇది కొనుక్కోవాలని ఉండింది, యాక్చువల్ గా సెరామిక్ కొనుక్కోవాలని ఉండింది. అది చాలా కాస్ట్ అనమాట, 500-600 చెప్తున్నారు. దట్టు నాకు కలర్ఫుల్ గా అయితే ఇదే మంచిగా అనిపించింది. సో అందుకోసం చిన్నది ఇదే 200కి తీసుకున్నాను. ఇది కాకపోతే తులసి మొక్క వేరే దాంట్లో షిఫ్ట్ చేసినప్పుడు నిద్రపోతుంది అనమాట. ఇంకా ఆకులన్నీ మంచిగా వచ్చినాయి, అన్ని వాటంతట అవే రాలిపోతున్నాయి. ఈ రోజు వెనస్డే అయినా సరే ఇంకా అన్ని క్లీన్ చేసుకున్నాను. నాకు కొంచెం స్టమక్ పెయిన్ ఉండింది,
చేయకపోవచ్చు అన్న ఉద్దేశంతో నాకైతే క్లీనింగ్ అయిపోతే కొంచెం నీట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. లేదంటే ఏదో వీక్లో ఒక పని ఏదో చేయలేదన్నా వెళ్తుండిపోతుంది. దానికోసం అయితే మొత్తం అన్ని క్లీన్ చేసేసుకున్నాను. అంటే బయటంతా కడిగేసాను, మోప్ పెట్టేసాను, అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ వాళ్ళకి కర్రీ చేశాను కాబట్టి వంట చేసే పని లేదు, అందుకని క్లీనింగ్స్ అన్ని చేసుకున్నాను. మా లూసీ రూబీకి స్నానం చేపించాను. అన్ని పనులు ఈ రోజు ఏంటో కొంచెం యాక్టివ్గా చేసుకోగలిగాను. కాకపోతే మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ స్టమక్ పెయిన్ ఉండింది. బట్ ఈరోజు ఉపవాసం కాబట్టి పనులు అన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ కొంచెం పూజ చేసుకునేటప్పటికి ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఇంకా అలా ఎడిటింగ్ అది కంప్లీట్ చేసుకుని క్లీనింగ్ కంప్లీట్ చేసుకుని ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసినా మొబైల్ చూసినా టైం అయితే అయిపోతుంది డే టైం అయితేని. ఇక్కడైతే నేను ఒక 11 కుడుములు చేసుకుంటాను. 11 గాని 21 గాని చేసుకుంటాను. అవి ఎన్ని అయితే అన్ని చిన్న చిన్నగాను. ఇప్పుడైతే లిక్విడ్ వాడుతున్నాను. గిన్నెలు వాష్ చేయడానికి అయితే మా వాళ్ళు స్పూన్లకి బాక్సులకి సోప్ ఉండిపోతుందని నా మీద ఊరికే కంప్లైంట్లు చేస్తున్నారు. సో లిక్విడ్ అక్క చెప్పింది, నేను లిక్విడ్ వాడతాను ట్రై చేయమంటే, అంటే నేనే ట్రై చేద్దామని అనుకున్నాను. కాకపోతే నాకు ఎందుకు అంత బాగా మంచిగా అనిపించట్లేదు, చూడాలి. ఎందుకంటే ఎక్కువ లిక్విడ్ వేస్తున్నా, నురగ రావట్లేదు, జిడ్డు నాకు పోయినట్టు అనిపించట్లేదు. మరి నాకే ఎలా అవుతుందా, నాకు కలపడం రావట్లేదు, అర్థం కాలేదు. తర్వాత అయితే ఇంక కుడుములు అయితే చేసేసుకొని ఈవినింగ్ ప్రసాదం అయితే కుడుములు ఒక్కటే పెట్టుకుంటాను. ఈ రోజంతా ఎందుకో తెలియదు కలర్ తేడాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు తెల్లగా వస్తాయి, ఈ రోజు ఏంటో ఏదో ఎల్లో కలర్ లా వచ్చాయి, మరి ఏంటో తెలియదు. జీలకర్ర వేసాను అంతే, ఇంకేమీ వేయలేదు. మరి జీలకర్ర ఎప్పుడు వేస్తాం కదా. తర్వాత అయితే స్వీట్ పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేద్దామని రైస్ ఫ్లోర్తో అయితే స్వీట్ చేశాను. అదైతే షార్ట్ వీడియో పెడతాను. అది చాలా టేస్ట్గా వచ్చింది, మా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. ఏదో ఒకటి కొంచెం కొంచెం చేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ కర్రీ ఉండింది, అయినా సరే చేశాను, కొంచెం తింటారు అన్నట్టు. కానీ బెల్లంతో అయితే కొంచెం హెల్దీ కదా, అందుకోసం ఈ మధ్య అయితే నేను స్నాక్స్ ఏమీ చెయ్యట్లేదులేండి. పాపం రైసే తింటున్నారు, లేదంటే రైస్ అలవాటు తప్పకపోతుంది అనేసి ఇంకా స్నాక్స్ తింటే ఫుడ్ తినడానికి ఇష్టపడట్లేదు. ఇంకా నాకు ఇప్పుడు టైం అయితే 5 అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి. నేనైతే నైట్కి ఏదో ఒకటి పప్పు పులుసు కానీ రసం కానీ ఏదో ఒకటి పెట్టుకుని తినేస్తాను, పెరిగేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే ఇంక వాటికి రైస్ కూడా పెట్టేశాను. మళ్ళీ ఎగ్ హాఫ్ ఉంది కదా, మార్నింగ్ హాఫ్ పెట్టాను, దానికి రైస్ పెట్టేశాను. ఇంకా నేనైతే ఎక్కడొక్కడ సర్దుకున్నాను. టబ్ కుర్చీ అయితే ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోవాలి. ఇందుకోసమే ఈ రోజు అయితే మెయిన్ తొందరగా పెట్టేసుకున్నాను క్లీనింగ్స్ అయితేని, మళ్ళీ కుదరకపోతే వీలు అవ్వదు అనేసి. ఇంకా దీంట్లో పిల్లో అయితే మేడ మీద ఆరబెట్టాను అనమాట. ఎందుకంటే కొంచెం దీనికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండి స్మెల్ వస్తుంది. సో నీట్గా క్లీన్ చేసుకుంటాను. వీక్లో మొత్తం ఒక రోజు అయితే ఎండలో వేస్తాను, అలా క్లీన్ చేసుకుంటాను. మ్యాట్స్ కూడా వేసుకుంటాను. మ్యాట్స్ వేయకపోయాను అనుకోండి, మా వాళ్ళు ఏదో ఒకటి పడేసి జారిపోతారు. లాస్ట్ టైం అలా జారిపోయాడు అనమాట. ఇంకెక్కడో అక్కడ సర్దుకుంటున్నాను. నాకు అప్పటికే టైం అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అయ్యి పూజ చేసుకోవాలి. ఇంకేదేం షేర్ చేయలేదు, చిన్న వీడియో అయితే ఈరోజు షేర్ చేశాను. వీడియో నచ్చింది.